சத்தம் கேடும் வெள்ளம் நீரச்சல் போல St. John Senior Secondary School, Chennai. Praise స్నేహితులారా మేము సెయింట్ జాన్ సీనియర్ సెకండరీ స్కూల్ చెన్నై నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. And today we are here to discuss about friendship. ఈ దినమందు మీ ముందు మేము స్నేహితం గురించి వివరించాలని ఆశపడుతున్నాం. What is friendship? ఈ స్నేహితం అంటే ఏంటి? Dictionary very clearly says that స్నేహం గురించి డిక్షనరీ ఏం చెప్తుందంటే the attachment of one person with another ఒక మనుషుడు ఇంకొక మనుషులతో పాటు కలిసి తిరగడం marked by mutual affection and trust is called friendship. ప్రేమ నమ్మికను బట్టి అక్కడ జరిగే ఒక కార్యము ఉంటుంది. In other words, we can call friendship as intimacy. ఈ యొక్క స్నేహమును గురించి దగ్గర సంబంధం అని ఇంకొక మాటగా చెప్పగలం. In this beautiful world we see people who always have friends around them. ఈ యొక్క లోకంలో ఈ అందమైన లోకంలో అనేక మందిని మన స్నేహితులుగా చూడగలం. Everyone loves to have friends with them. ప్రతివారు తమకు స్నేహితులు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. The first man of this universe, Adam, when he was created by God, he did not have friend. మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము ఈ లోకంలో సృష్టించబడినప్పుడు తనకి ఎటువంటి స్నేహితులు లేరు. He was all alone. తాను ఒంటరిగా ఉండినాడు. And God realized that he need to have a friend. దేవుడు ఈ కార్యమును గుర్తించి తనకు ఒక స్నేహితుడు కావాలనుకున్నాడు. And that is why God created lots of animals and birds. అందును బట్టి అనేకమైన మృగములను పక్షులను దేవుడు సృష్టించాడు. And God thought that these animals and birds could be the friends of Adam. ఈ పక్షులు ఈ మృగములనేవి ఆదాముకు స్నేహితులుగా ఉంటాయనుకున్నాడు. But still Adam felt very lonely in spite of so many animals and so many birds. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆదాము అక్కడ ఒంటరిగానే తన
భావించున్నాడు. And that is why God created Eve. అందును బట్టి అవ్వను దేవుడు సృష్టించున్నాడు. He created Eve to be a friend of Adam. అవ్వను ఆదాముకు స్నేహితురాలుగా ఉండాలని సృష్టించున్నాడు. He did not want Adam to be all alone. ఆదాము ఒంటరిగా ఉండాలని ఆశపడలేదు. He always wanted Adam to be very friendly with others. ఆదాము ఇతరులతో పాటు స్నేహితుడిగా ఉండాలని ఆశపడ్డారు. And he wanted Adam to be very happy. ఆదాము ఆనందంగా ఉండాలని ఆశపడ్డాడు. And that is why he created Eve. అందును బట్టి అవ్వను సృష్టించాడు. Eve was a very good friend of Adam. అవ్వ ఆదాముకు చాలా మంచి స్నేహితురాలు. We too have lots of friends around us. మన చుట్టూ అనేక స్నేహితులు ఉంటున్నారు. Let me tell you, my father-in-law is 78 young man. మా యొక్క మామగారు 78 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవనస్తుడు. And in this age too, he has got many friends around him. ఈ యొక్క వయసులో కూడా తనకు అనేక మంది స్నేహితులు తన చుట్టూ ఉంటున్నారు. Every day, evening and morning, he goes out for walking. ప్రతి ఉదయము సాయంత్రము తను నడవడానికి వెళ్ళేటప్పుడు And all his friends gather in one particular common area. తన స్నేహితులందరూ ఒక నిర్దిష్టమైన స్థలంలో కలుసుకుంటారు. Nearly 20 to 25 of his friends gather in a railway station. 20 లేకపోతే 25 మంది స్నేహితులు రైల్వే స్టేషన్ లో కలుసుకుంటారు. They meet there. అక్కడ ఒకరినొకరు కలుసుకుంటారు. They chat there. వారు అక్కడ మాట్లాడుకుంటారు. They enjoy their accompaniment. ఒకరితో ఒకరు కలవడంలో ఆనందపడతారు. And that friendship is so beautiful. ఆ యొక్క స్నేహం అనేది చాలా అందంగా ఉంటుంది. And our friendship, let us talk about our friendship today. మన యొక్క స్నేహం గురించి మనం మాట్లాడదాం. We need to have a very right kind of friendship around us. మన చుట్టూ సరైనటువంటి స్నేహం ఉండాలని మనం చూడాలి. What type of friends do we have? ఎటువంటి స్నేహితులు మనకు ఉంటున్నారు? We need to analyze what type of friends are with us. మనతో పాటు ఎటువంటి స్నేహితులు అనే దాని గురించి మనం కొంచెం పరిశోధించాలి. Very old saying goes like this: tell me your friend and I will tell your character. పాత సామెత ఒకటి ఉన్నది ఏమిటంటే నీ స్నేహితులు చెప్పు నీకు గుణాతిశయం నేను చెప్తానని. We need to seek for good friendship. మనము మంచి స్నేహితులను వెతకాలి. What is good friendship? ఏంటి మంచి స్నేహము? What type of good friendship does we need to have? ఎటువంటి మంచి స్నేహం మనం కలిగి ఉండాలి? Let me tell you simple 3 points. నేను మీతో పాటు 3 చాలా సాధారణమైన పాయింట్స్ చెప్తాను. We need to have a friend who is of God's desire. దేవుని యొక్క ఆశను కలిగినటువంటి ఒక స్నేహితుడు మనకు ఉండాలి. Not our own desire. మన యొక్క ఆశను బట్టి కాదు. Not our own will. మన యొక్క చిత్తమును బట్టి కాదు. But we need to have a friend of God's desire. దేవుని యొక్క ఆశను బట్టి మనకు స్నేహితుడు ఉండాలి. Only then such friendship will be strong. అటువంటి స్నేహమే బలంగా ఉంటుంది. God expects such desireful friendship. అటువంటి బలమైనటువంటి స్నేహంని దేవుడు ఎదురు చూస్తున్నారు. What is God's desire? దేవుని యొక్క ఆశలు ఏమిటి? The friend who has fear over the Lord is a good friend. దేవుని యందు భయభక్తులు గలవాడే మంచి స్నేహితుడు. A person who has got God's fear in him ఒక మనుషుల్లో దేవుని భయం ఉన్నట్లయితే can be a true friend for you too. తాను నీకు ఒక మంచి నిజమైన స్నేహితుడు ఉండగలడు. That is God's desire. అదే దేవుని యొక్క ఆశ. He wants us to have a friend with God's desire. దేవుని యొక్క ఆశను బట్టి స్నేహితులు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. We will have lots of desires. మనకు ఎన్నో ఆశలు ఉన్నవి. We will have lots of will. మనకి ఎన్నో చిత్తములు ఉన్నవి. We will have lots of expectation. మనకి ఎన్నో ఎదురు చూపులు ఉన్నవి. But when you select your friend according to your will, నీ యొక్క చిత్త ప్రకారంగా స్నేహితులను ఎంచుకుంటే maybe the friendship may go wrong. ఆ యొక్క స్నేహం అనేది అక్కడ తప్పుదారి పడుతుంది. But if you go according to God's desire, దేవుని ఆశను బట్టి నువ్వు ఫ్రెండ్షిప్ కలిగి ఉంటే God will definitely bless your friendship abundantly. ఖచ్చితంగా దేవుడు అపరిమితంగా నీ స్నేహమును అక్కడ ఆశీర్వదిస్తాడు. Your friendship will be built strong. నీ యొక్క స్నేహం అనేది చాలా బలంగా ఎదుగుతుంది. The bondage will be quite stronger. ఆ యొక్క బంధం అనేది చాలా బలంగా ఉంటుంది. The foundation of trust and the foundation of affection will grow stronger. ఆ యొక్క నమ్మిక అనేటువంటి పునాది, ప్రేమ అనేటువంటి పునాది అనేది చాలా బలంగా ఎదుగుతుంది. And what is God's desire again? దేవుని యొక్క ఆశ ఏమిటి తిరిగి? The friend one who obeys the commandment of the Lord is the friend whom God desired to be. దేవుని యొక్క ఆశ ఏమిటంటే తన యొక్క ఆజ్ఞను లోబడేటువంటి వాడే తన యొక్క ఆశపడేటువంటి ఒక స్నేహితుడు. There are very important commandments of God in this world. దేవుని యొక్క అనేకమైనటువంటి ఆజ్ఞలు ఈ లోకంలో ఉన్నవి. God has given 10 commandments to the people. దేవుడు 10 ఆజ్ఞలు తన ప్రజలకు ఇచ్చినారు. And he wants his people to follow his commandments. తన ప్రజలైన వారు ఈ ఆజ్ఞలను వెంబడించాలని ఎదురు చూస్తున్నారు. What does the commandments say? ఏంటి ఆజ్ఞలు చెప్తున్నవి?
We need to obey Lord. మనము దేవునికి విధేయత చూపించాలి. We need to humble ourselves. మనం తగ్గించుకోవాలి. We need to love God. దేవుని ప్రేమించాలి. We need to love others as thyself. ఇతరులను కూడా మనవలే ప్రేమించాలి. We should not tell lies. మనం అబద్ధం ఆడకూడదు. We should not murder. మనం ఇతరులను హత్య చేయకూడదు. We should not have desire for others' property. ఇతరుల యొక్క ఆస్తిపాస్తుల మీద ఆశ పెట్టకూడదు. Likewise, so many commandments are given to the people by Lord. ఈ విధంగా అనేకమైన ఆజ్ఞలను ప్రజల నిమిత్తమై దేవుడు ఇచ్చినాడు. Your friend need to obey such commandments. నీ స్నేహితులైన వారు ఇటువంటి ఆజ్ఞలకు లోబడాలి. Does your friend obey such commandments? ఇటువంటి ఆజ్ఞలకు మీ స్నేహితులు లోబడుతున్నారా? That is God's desire. అదే దేవునికి ఆశ. And the third thing that God's desire is, మూడవదిగా దేవునికి ఆశ ఏమిటంటే, you need to have a friend నీకు ఒక స్నేహితుడు ఉండాలి. who walks in the path of the Lord. దేవుని యొక్క మార్గంలో నడిచేవాడు ఉండాలి. Who walks in the way of good men. దేవుని యొక్క మంచి నామమందు నడవాలి. He need to walk in the way of good men and righteousness. మంచి మనుషులతో పాటు తాను నీతితో నడవాలి. The saying goes like this. ఈ యొక్క సామెత విధంగా చెప్తుంది, He that walketh with wise men జ్ఞానులతో పాటు నడిచేవాడు shall be wise, తాను బుద్ధి గలవాడు ఉంటాడు. but a companion of fools shall be destroyed. అయితే బుద్ధిహీనులతో పాటు ఉండేవాడు నాశనం అవుతాడు. Let us today analyze what type of friends do we have. ఈ దినమందు మనం పరిశీలించుకుందాం, మనకి ఎటువంటి స్నేహితులు ఉన్నారు. Do we have a friend who is of God's desire, దేవుని యొక్క ఆశను బట్టి ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారా? who has fear of the Lord, ఎవరిలో దేవుని భయం ఉన్నదో, who obeys the commandments of the Lord, ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నారో, and who walks in the way of good men and righteous. దేవుని యొక్క మార్గంలో నీతి మార్గంలో నడిచేటి వారు ఉంటున్నారా? And second thing I would like to speak with you is that రెండవ కార్యంగా నేను మీతో మాట్లాడగోరేది, we need to seek the right kind of friendship. నిజమైనటువంటి సత్యమైనటువంటి స్నేహం మనం వెతకాలి. What is right kind of friendship? సరి అయినటువంటి స్నేహం ఏమిటి? We need to seek friendship that is encouraging. మనకి ఎటువంటి స్నేహం అయితే ఉత్సాహపడుతుందో దాన్ని మనం వెతకాలి. We need to seek friendship that is strengthening. మనకి ఎటువంటి స్నేహం అయితే బలపరుస్తుందో దాన్ని మనం వెతకాలి. And we need to seek friendship that could bear fruit. ఫలములను ఇచ్చేటువంటి స్నేహం మనం వెతకాలి. Let me talk about the friendship that encourages you. నిన్ను ఉత్సాహపరిచే స్నేహం గురించి నేను మాట్లాడుతున్నా. Is your friend who is with you all the time? నీతో పాటు స్నేహితులుగా ఉన్నవాడు Is he encouraging you to do in the right path? నిన్ను సరి నీతి మార్గంలో నడవాలని నిన్ను ఉత్సాహపరుస్తున్నాడా? Or is he encouraging you to do in the evil path? నిన్ను చెడు మార్గంలో నడవాలని ఉత్సాహపరుస్తున్నాడా? There are two things in this world. రెండు కార్యములు లోకంలో. One is that you have to go on the right path, ఒకటి సరైన మార్గంలో వెళ్ళడము, and the other is to go through the wrong path. ఇంకొకటి తప్పైన మార్గంలో వెళ్ళడం. The wrong path is called evil path. ఆ తప్పైన మార్గం అనేది చెడు మార్గం అంటారు. The right path is called God's path. సరైన మార్గం అనేది దేవుని మార్గం. అది The friend whom you have, నీకున్నటువంటి స్నేహితులైన వారు is he encouraging you to walk on the right path or on the wrong path? సరైన మార్గంలో నడవడానికి లేకపోతే చెడు మార్గంలో నడవడానికి ఉత్సాహపరుస్తున్నారా? I tell you, there was a man whose name was Job. నేను ఒక మనిషి గురించి చెప్తాను, ఆయన పేరు యోబు. He had lots of friends around him. తన చుట్టూ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. This man called Job was a very truthful man. ఈ యొక్క యోబు అనేవాడు చాలా యథార్థవంతుడు. He was a very honest man. తాను చాలా సత్యవంతుడు. He walked in the right path. తాను సరైన మార్గంలో నడిచినాడు. God blessed him abundantly. దేవుడు తను ఎంతగానో దీవించినాడు. And this man Job had too many friends around him. తన చుట్టూ అనేక మంది స్నేహితులు ఉన్నారు. But these friends అయితే ఈ స్నేహితులు అనేవారు were not encouraging Job. యోబుని ఎప్పుడు వారు ఉత్సాహపరచలేదు. When Job had to go through the problems and tribulations, తన జీవితంలో సమస్యలు ఉపద్రవములు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు his friends did not encourage him. తన స్నేహితులైన వారు తనను ఉత్సాహపరచలేదు. But instead they were discouraging their friend. దానికి బదులుగా ఆయన్ని నిరుత్సాహపరుస్తున్నారు. Whatever Job was telling them, ఏమైతే యోబు వారితో చెప్తున్నాడో they were simply discouraging him. వాటన్నిటిని వారు నిరుత్సాహపరుస్తున్నారు. That is not friendship. అది స్నేహం కాదు. Job was a very righteous person. ఈ యొక్క యోబు అనే ఆయన చాలా సత్యవంతుడు. In the sight of the Lord, he was doing many things good. దేవుని యొక్క దృష్టి యందు అనేక మంచి కార్యాలు చేస్తున్నాడు. He did good deeds. ఆయన మంచి కార్యాలు చేశాడు. In spite of all the good deeds that this Job was doing, తాను చేసినటువంటి అన్ని మంచి కార్యములకు బదులుగా his friends were discouraging him. తన స్నేహితులు అనేవారు తను నిరుత్సాహపరుస్తున్నారు. They told him that, Job, what you are doing is wrong. యోబు నువ్వు చేసే కార్యాలన్నీ చెడ్డవి. But let me tell you another friend. నేను ఇంకొక స్నేహితుడు గురించి చెప్తాను మీతోటి. There was a boy by name David. ఇంకొక అబ్బాయి తన పేరు డేవిడ్. And he had a friend by name Jonathan. తన యొక్క స్నేహితుడైన వాడు యోనాతాన్. This David and Jonathan were two
good friends. యోనాతాను దావీదు చాలా మంచి స్నేహితులు. This friend called Jonathan was encouraging David all the time. ఈ యోనాతాను అనేటువంటి స్నేహితుడు దావీదుని ఎల్లప్పుడూ ఉత్సాహపరుస్తున్నాడు. Jonathan's father named Saul did not like Jonathan's friend called David. యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు ఎప్పుడూ దావీదుని ఇష్టపడలేదు. He did not want his son Jonathan to be friend of David. తండ్రి అయినటువంటి సౌలు యోనాతాను దావీదుతో స్నేహం కలిగి ఉండాలని ఆశపడలేదు. David was a very good and a nice person. దావీదు చాలా మంచి మనుషుడు. Jonathan was also a very good and a nice person. యోనాతాను కూడా ఒక మంచి మనుషుడు. These friends వీరిద్దరు స్నేహితులు were so strong in the bondage. వారిద్దరు బలమైనటువంటి బంధంలోనేనా They understood each other. వారి ఇద్దరిని అర్థం చేసుకున్నారు. Whatever his father Saul was informing Jonathan, తండ్రి అయినటువంటి సౌలు యోనాతాను ఏమేమి చెప్తున్నాడో he did not get separated from David. దావీదు నుండి ఇవన్నీ వేరు చేయలేదు. తనని His friendship was so strong. తన స్నేహం అనేది చాలా దగ్గర బంధంగా ఉండేది. He was encouraging his friend David. తన యొక్క స్నేహితుడైన దావీదును ఉత్సాహపరుస్తున్నాడు. Jonathan realized that David was doing was good. యోనాతాను దావీదు చేసే కార్యం అనేది మంచిదని తనతో యోచించాడు. And that is why Jonathan was encouraging David. అందును బట్టి దావీదుని యోనాతాను ఉత్సాహపరుస్తున్నాడు. Is your friend who is with you, is he encouraging you, my dear friend? నీతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు నిన్ను ఉత్సాహపరుస్తున్నాడా Or is he discouraging you? లేకపోతే నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడా? Is he putting you in the wrong path? నిన్ను తప్పైన మార్గం పట్టిస్తున్నాడా? Or is he putting you in the right path? లేకపోతే నిన్ను మంచి మార్గం పట్టిస్తున్నాడా? You need to sit and analyze what type of friends you have. ఈ కార్యానికి వచ్చి కూర్చొని నిన్ను పరీక్షించి చూసుకోవాలి ఎటువంటి స్నేహితులు కలిగి ఉన్నావని. Because again I tell you, the saying goes like this: tell your friend and I will tell your character. ఎందుకంటే ఈ సామెత ఏం చెప్తుందంటే నీకు స్నేహితులు చెప్పు వారికి నీ గుణాతిశయాలు చెప్తారంటున్నారు. I wish and I pray that let you have good encouraging friends. మీకు మంచి స్నేహితులు కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. Encouraging friends who encourages you to do good deeds ఉత్సాహపరిచే స్నేహితులు అనేవారు మిమ్మల్ని మంచి కార్యం చేయడం నిమిత్తం ఉత్సాహపరుస్తుంటారు. and not the wrong deeds. చెడు కార్యం నిమిత్తమే కాదు. And second thing I would like to talk with you is that రెండవ కార్యం మీతో మాట్లాడగోరేది you need to find out and seek what type of friendship you have. నీకు ఎటువంటి స్నేహం అనేది నువ్వు వెతికి తెలుసుకోవాలి. Is your friendship strengthening you? నీ యొక్క స్నేహం నిన్ను బలపరుస్తున్నదా? Is your friend who is very close with you, is he a power of strength to you? నీ దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు నీకు బలం ఇచ్చేవాడు ఉంటున్నాడా? Is he supporting you? నిన్ను ఆయన ఎప్పుడు ఉత్సాహపరుస్తున్నాడా? Does he stand as a support and strength in all times? నీకు ఎల్లప్పుడూ దగ్గరగా ఒక ఆధారంగా నిలబడి ఉన్నాడా? When problems come around you, నీ చుట్టూ సమస్యలు వచ్చేటప్పుడు sometimes you find your friend escaping out. అకస్మాత్తుగా నీ స్నేహితుడు అక్కడ నుండి కనిపించకపోవడం చూస్తుంటావు. When problems are around you, నీ చుట్టూ కష్టం ఉన్నప్పుడు you find your friends absconding. నీ స్నేహితులైన వారు అక్కడ పారిపోవడం చూస్తున్నావు. There was a very rich boy who had a very rich father. ఒక చాలా ఐశ్వర్యవంతమైనటువంటి అబ్బాయికి ఐశ్వర్యవంతమైన తండ్రి ఉన్నారు. He had lots of friends around him. తన చుట్టూ అనేక మంది స్నేహితులు ఉన్నారు. And one day his his friends were encouraging, tell your father separate the property and come out and we will enjoy your property. ఈ యవనస్తునితో పాటు వారు ఏం చెప్పారంటే నీ తండ్రితో చెప్పు నీ ఐశ్వర్యమును పంచమని చెప్పి మనందరం ఆస్తిని తీసుకెళ్లి ఆనందంగా ఉందామని చెప్పారు. And so this rich boy went to his rich father and said, Father, I would like to go and enjoy with my friends, so give my property. ఈ ఆస్తి పరిగణ యవనస్తుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీ ఆస్తిలో నాకు సగభాగం ఇమ్ము నా స్నేహితులతో పాటు నేను ఆనందిస్తాను. Father pleaded with him and cried with him and said, Son, do not get separated from me. తండ్రి ఎంతగా బతిమాలి ఏడ్చారు, కొడుకు నా కుమారుడా నాతో పాటు విడిపోవద్దు. The father said, do not trust your friends. నీకు స్నేహితులైన వారిని నమ్మవద్దు. The friends will go away when the money is gone. నీ డబ్బు తీరిపోయిన తర్వాత నీ స్నేహితులు విడిచిపోతారు. But these friends అయితే ఈ స్నేహితులైన వారు was encouraging him, తనని ఏ విధంగా ఉత్సాహపరుస్తున్నారంటే giving him a wrong opinion తప్పైనటువంటి ఒక ఉపాయం కలిగించి and making him to come out of his family. తన ఇంటి నుండి బయటికి రమ్మని ఉత్సాహపరుస్తున్నారు. Having the trust on his friends, this rich boy came out with all his property and share. ఈ ఆస్తి పరిగణ యవనస్తుడు ఆ యొక్క స్నేహితుల మీద నమ్మిక ఉంచి తన ఆస్తితో పాటు ఇంటిని విడిచి బయటకు వచ్చాడు. The rich boy and all his friends enjoyed the property. ఆ ఆస్తి పరిగణ యవనస్తుడు తనతో పాటు ఉన్న స్నేహితులందరూ ఆస్తిని చాలా అనుభవించారు. They enjoyed all the prosperity and riches. తనకున్నటువంటి సమృద్ధిని ఐశ్వర్యాన్ని వారు అనుభవించారు. They drank. వారు బాగా త్రాగారు. They went to bars. వారు ఇతర బార్లకు వెళ్ళారు. They went to discotheque.
వారు డిస్కోథీకి వెళ్ళారు. They went to cinemas. వారు సినిమాలకు వెళ్ళారు. They went to all sorts of amusement parks. వారికి ఉన్నటువంటి అన్ని లోక ఆశలన్నింటినీ చూడడానికి వెళ్ళారు. And they spent lavishly. వారు ఎంతగానో ధారాళంగా ఖర్చు చేశారు. And one fine day, ఒక మంచి రోజు when all the money was exhausted, వారి డబ్బంతా తీరిపోయింది. when there was not a single penny in the wallet of the rich boy, వారి యవనస్తుని జేబులో ఒక రూపాయి కూడా లేదు. not a single friend was found around him. తన ప్రక్కన ఒక్క స్నేహితుడు కూడా నిలబడలేదు. Every one of them escaped. ప్రతి వారు పారిపోయారు. This is the world, oh my dear friend. ఇదే లోకపు ప్రియ స్నేహితులారా, When you have riches and prosperity, నీతో పాటు ఆస్తి సమృద్ధి ఉన్నప్పుడు, when you have wealth and health and strength, నీ దగ్గర ఆరోగ్యము ఆస్తి బలం ఉన్నప్పుడు, your friends will be around you. నీ చుట్టూ స్నేహితులు ఉంటారు. When your wallet is full of currency, నీ పర్సులో చాలా డబ్బులు ఉన్నప్పుడు, your friends will be around నీ you. చుట్టూ స్నేహితులు ఉంటారు. Such friends are like అటువంటి స్నేహితులైన వారు house flies that buzz around the eatables. అవి ఈగల వలె ఆ యొక్క తినుబండారం చుట్టూ తిరుగుతున్నట్టుంటాయి. Once the eatables are gone, అక్కడ తినుబండారం తీసివేసినప్పుడు these flies fly away. ఈ ఈగలు అనేవి ఎగిరిపోతాయి. Is your friendship so strengthening for you? నీ యొక్క స్నేహం అనేది నిన్ను బలపరుస్తున్నదా? They need to support you in times of tribulations. ఉపద్రవములు కలిగినప్పుడు వారు నిన్ను బలపరచాలి. When you are crying and when you are going down in your life, your friend have to stay with you. నీ జీవితంలో నువ్వు క్రిందకు వెళ్ళేటప్పుడు, ఏడ్చేటప్పుడు నీ స్నేహితుడు నీతో పాటు నిలబడాలి. Such a friend is called a true friend. అటువంటి స్నేహితుడే నిజమైన స్నేహితుడు. Such a friendship is called a right friendship. అటువంటి స్నేహమే నిజమైన స్నేహము. And last, I would like to tell you, చివరిగా నేను మీతో చెప్తాను, does your friendship bears good fruit? నీ యొక్క స్నేహం అనేది మంచి ఫలములను ఫలిస్తున్నదా? There is a beautiful saying which goes like this. ఒక మంచి సామెత ఈ విధంగా చెప్తుంటారు, One can know of a tree by the fruit it bears. ఒక మనిషిని తన యొక్క ఫలములను బట్టి మనం కనుగొనవచ్చును. When you would like to eat good fruit, నీవు మంచి ఫలములను గురించి తెలుసుకోవాలంటే you need to go and search for the good tree. మంచి చెట్టును వెతకాలి. When you look at a good tree, you will definitely get good fruits. మంచి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు మంచి ఫలాలు దొరుకుతాయి. But if you are going to go to a bad tree, ఒక చెడ్డ చెట్టు దగ్గరికి వెళ్ళినట్లయితే, a tree that had withered very badly, ఆ కొమ్మలన్నీ ఎండిపోయి వాలిపోయిన సమయంలో you cannot find for a fruit. నువ్వు అక్కడ పండును ఎదురు చూడలేవు. And if at all you find a fruit, నువ్వు ఒక ఫలమును చూసినప్పటికీ కూడా that fruit will not be juicy. ఆ ఫలము చాలా సారవంతంగా ఉండదు. That fruit will not be good and tasty. ఆ యొక్క ఫలం అనేది మంచిదిగా రుచిగా ఉండదు. So one can know of a tree ఒక మనుషుడు ఒక చెట్టుని గురించి తెలుసుకోవచ్చు by the fruit it bears. అది ఫలించే ఫలములను బట్టి. Yes, my dear friend. అవును ప్రియ స్నేహితుడా, Do you have such friends who bears good fruit? ఇటువంటి మంచి ఫలములను ఫలించే స్నేహితులు ఉన్నారా? You may have too many friends around you. నీ చుట్టూ అనేక మంది స్నేహితులు ఉండొచ్చు. You may have many people around you. నీ చుట్టూ అనేక ప్రజలు ఉండొచ్చు. But I would like to ask you a question. మీతో పాటు ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. The friend who is with you, నీతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు, does he bear very good fruit? వాడు మంచి ఫలములను ఫలిస్తున్నాడా? Bearing good fruit means, మంచి ఫలములు ఫలించడం అంటే does he has good character, తనలో మంచి గుణాతిశయం ఉన్నవా? good logic, మంచి తెలివి ఉన్నదా? good thinking, మంచి ఆ యొక్క యోచించే కార్యం ఉన్నదా? good deed, మంచి పనులున్నవా? and does he walk in the right path? తాను సరైన మార్గంలో నడుస్తున్నాడా? Analyze today. వీటిని పరీక్షించండి. You need to sit back and think what type of friends you have. ఇటువంటి కార్యంలో వచ్చి కొంచెం కూర్చొని ఎటువంటి స్నేహితులు మీకు ఉన్నారని యోచించండి. You need to understand what type of friends you have with you. మీతో పాటు ఎటువంటి స్నేహితులు ఉన్నారనే కార్యం గురించి యోచించండి. If your friend is good, I tell you, you will also be good. నీ స్నేహితుడు మంచివాడైతే నీవు కూడా మంచివాడివే. If your friend is bad, I tell you, definitely your character will నీ worsen. స్నేహితుడు ఒకవేళ చెడువాడైతే నీ గుణాతిశయాలు కూడా చెడ్డగానే ఉంటాయి. So decide what type of friend you need to have. ఎటువంటి స్నేహితుడు నువ్వు కలిగి ఉండాలని నీవు ఇప్పుడు తీర్మానం చేసుకో. A friend with God's desire. దేవుని ఆశను బట్టి ఉండేటువంటి స్నేహితుడు. A friend who obeys God's word. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే స్నేహితుడు. And a friend who walks in the path of the righteous. దేవుని మార్గములో నీతిలో నడిచే స్నేహితుడు. You may have too many friends around నీ you. చుట్టూ అనేక స్నేహితులు ఉండొచ్చు. But above all, you need to have a very good friend. వీరందరికంటే ఒక మంచి స్నేహితుడిని ఉండాలి. A close friend. ఒక దగ్గర స్నేహితుడు. A very true friend. నా చాలా నిజమైన స్నేహితుడు. A trustworthy friend. ఎవరైతే నువ్వు నమ్మగలిగే స్నేహితుడు. No one can be like God. ఎవరు దేవుని వలె ఉండలేరు. Only the God who created you will be your true friend. దేవుడు నిన్ను ఒక నిజమైన స్నేహితుడిగా ఉండాలని సృష్టించాడు. Hold your God to be with you.
నీ దేవుణ్ణి పట్టుకొని నీతో పాటు ఉండలాగా. Ask your Lord to be with you. నీ దేవుని యొద్ద మొరపెట్టు, నీతో పాటు ఉండలాగా. Jesus is your true friend. యేసు నీకు నిజమైన స్నేహితుడు. Jesus is your right friend. యేసు నీకు సరైన స్నేహితుడు. He will speak with you. ఆయన నీతో మాట్లాడతాడు. He will guide you. ఆయన నిన్ను నడిపిస్తాడు. He will counsel you. ఆయన నీకు సలహాలు ఇస్తాడు. He will change your life. నీ జీవితాన్ని మారుస్తాడు. He will bless you. నిన్ను ఆశీర్వదిస్తాడు. At times of ups and downs, He will be with you. నీ జీవితంలో ఎత్తు పల్లం ఉండేటప్పుడు ఆయన నీతో పాటు ఉంటాడు. When you are crying, He will also sit with you. నీవు ఏడ్చేటప్పుడు ఆయన నీతో పాటు కూర్చుంటాడు. When you smile and laugh and giggle, He will be with you. నువ్వు ఆనందించి సంతోషపడేటప్పుడు నీతో పాటు ఆయన ఉంటాడు. Your father and mother may forsake you, my dear friend. నీ తల్లి నీ తండ్రి నిన్ను చేయబడవచ్చు. But your Lord God will not forsake you. నీ దేవుడు నిన్ను ఎప్పుడూ చేయబడవడు. Jesus could be your best friend. యేసు ప్రభువే నీకు నిజమైన స్నేహితుడు ఉండగలడు. Men may forsake you. మనుషులు నిన్ను విడవచ్చును. Your close friends may even forsake you. నీ దగ్గర స్నేహితులు కూడా నిన్ను విడవచ్చును. But the Lord God will never forsake you. నీ దేవుడు ఎప్పుడు నిన్ను విడవడు. He will never fail. ఎప్పుడు ఆయన ఓడిపోడు. And He is the best foundation of all. ఆయనే అన్నిటికంటే శ్రేష్టమైన పునాది. Accept Lord Jesus Christ to be your best friend. యేసు ప్రభువారిని నీకు నిజమైన స్నేహితుడిగా అంగీకరించు. Build up your trust on Him. నీ యొక్క నమ్మిక ఆయన మీద నువ్వు పెంచుకో. And your friendship bondage will be so strong. నీ స్నేహ బంధకం అనేది చాలా బలంగా ఉంటుంది. And you will be put on the right path. నీవు సరైన మార్గంలో పెట్టబడతావు. And you will be blessed. నీవు ఆశీర్వదించబడతావు. Thank you. మీకు వందనాలు. வின்யார்ட் ஊழியம் நடத்தும் இடைவிடாத ஜெபம் நான் ஸ்டாப் பிரேயர் தினமும் மதியம் 12 மணி முதல் 1 மணி வரை தேசத்திற்காக ஊழியர்களுக்காக திருச்சபைகளுக்காக திறப்பில் நின்று ஜெபிக்கும் அனுதின ஜெபம். பங்கேற்பீர். வின்யார்ட் ஊழியங்கள், மந்தவெளி பஸ் டிப்போ அருகில். மேலும் விவரங்களுக்கு 9962623333 என்ற தொலைபேசி எண்ணை தொடர்பு கொள்ளவும். வினியார்ட் ஊழியத்தின் ஞாயிறு ஆராதனை சகோதரர் வினித் மற்றும் சகோதரி வினிதாவின் வல்லமையான துதி ஆராதனையும் போதகர் டி வில்சன் அவர்களின் ஆசீர்வாதம் அளிக்கும் ஜபத்திலும் மற்றும் உங்களை சத்தியத்தின் வழியில் நடத்திட சகோதரி நளினி வில்சன் அவர்களின் தேவ செய்தியும் அளிக்க இருக்கிறார்கள். முதல் ஆராதனை காலை 9:30 மணி முதல் 11:30 மணி வரை நடைபெறும் இடம் நம்பர் 7 சவுத் கனால் பேங்க் ரோட், மந்தவெளி பஸ் டிப்போ அருகில், சென்னை 28. இரண்டாம் ஆராதனை மாலை 6 மணி முதல் 7 மணி வரை நடைபெறும் இடம் வினியார்ட் ஊழியம், பெத்தேல் நகர், ஈஞ்சம்பாக்கம், சென்னை 115. நீங்கள் அனைவரும் வந்து ஆசீர்வாதம் பெற உங்களை அன்போடு அழைக்கிறோம்.